ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు రుద్ర సార్కి భయపడుతుంటే నాకు నవ్వు వస్తుంది మకాం. నీకొక విషయం తెలుసా? రుద్ర సార్కి నన్ను ఎంత చెప్తే అంత. నా మాటే వేదం. నాకు అసలు నో అనే మాటే చెప్పనే చెప్పరు. అవునా? అవునా అంటావేటి? నమ్మవా? సింహాన్ని కుందేలు రూల్ చేస్తుందంటే ఎలా నమ్మాలి? నమ్మాలి మకాం. ఎందుకంటే పెళ్ళైపోతే సింహమైన పెళ్ళ ముందు సైలెంట్ అయిపోవాల్సిందే. సరే సరే, నమ్మానండి, నమ్మాను. మేడం, ఈ టాపిక్ వదిలేయండి మేడం. అబ్బే, నీకు చాలా డౌటింగ్ ఉన్నట్టుంది. క్లారిటీగా చెప్పేస్తాను ఇను. అసలు రుద్ర సార్ నిద్రలేచిన దగ్గర నుంచి నా చీర కొంగు పట్టుకుని గంగా గంగా అని తిరుగుతూనే ఉంటారు తెలుసా? నాను వంట ఎంత సండాలంగా చేసినా అమృతంలా ఉందని మెచ్చుకుంటారు. నీకు ఇంకో విషయం తెలుసా? నాకు తెలుసు, మీకే తెలియడం లేదు. వెనక్కి చూడండి. ఒక ఫ్లోయింగ్ లో ఉన్నప్పుడు వెనక్కి చూసే ప్రసక్తే లేదు. నాకు ఉదయాన్నే బెడ్ కాఫీ ఇచ్చేది ఎవరనుకున్నావు? రుద్ర సరే. నాకు బాక్సింగ్ నేర్పించేటప్పుడు కూడా నీ చేతులు కందిపోతాయి గంగా, బాక్సింగ్ బ్యాగ్ ని గట్టిగా కొట్టకు అంటారు. నాను రన్నింగ్ చేస్తే సారికి ఆయాసం వస్తుంది. నాకు కోపం వస్తే సార్కి బీపీ పెరుగుతుంది. నాకు సంతోషం వస్తే సార్కి నవ్వు వస్తుంది. నా నడుస్తే సార్ కంట్లో నీళ్ళు వస్తాయి. బాగా కంట్రోల్లో పెట్టారన్నమాట. మరి ఏమనుకున్నావు? ఇప్పుడు కూడా నాకు ఇంట్లో బోర్ కొడుతుంది సార్, సరదాగా మన సూపర్ మార్కెటింగ్కి వెళ్ళి పని చేసుకుంటానని చెప్పాను. అలాగే గంగా, నీకు అడ్డు చెప్తానా వెళ్ళు అన్నారు. అలా అన్నింటికి నా వెనకే ఉండి ఎంకరేజింగ్ చేసేస్తారు. అవును మేడం, ఇప్పుడు కూడా మీ వెనకే ఉన్నారు మేడం. వెనక్కి ఒక్కసారి చూడండి మేడం. దయచేసి వెనక్కి తిరిగి చూడండి మేడం. సార్, మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు కుందేలు సింహం కథ చెప్తున్నావు కదా, అప్పుడు వచ్చాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని నిలబడి వింటున్నాను. అంటే అది మరి సార్, ఊరికి అలా ఏదో టైం పాసింగ్ కోసం, తమాషాకి.